చర్చికి వెళ్లేవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అని చెప్పే బదులు చర్చికి వెళ్లేవారి ఓట్లు మాకు వద్దు అని చెప్పే ధైర్యం మీకుందా? జై శ్రీరామ్. ఈ క్రిస్టియన్లు చేసిన ఏఐ వీడియో ఉంది, చూశారు కదా. వీళ్ళు ఎంత బుర్ర తక్కువ వాళ్ళు మరొకసారి నిరూపించుకుంటున్నారు. ఎలాగా అంటే, చర్చికి వెళ్ళే వాళ్ళు ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని చెప్పే ముందు అసలు చర్చికి వెళ్ళే వాళ్ళ ఓట్లు మాకొద్దు అని చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నారు. ఓకే, ఏదైనా ఒక స్థానంలో ఎక్కడైతే పోటీ జరుగుతుందో అందులో ఉన్న అభ్యర్థులలో ఎవరైతే క్రిస్టియన్లుగా ఉన్నారో వాళ్ళని ధైర్యంగా, ఇది ఎస్సీ స్థానాల్లో వాళ్ళని ధైర్యంగా మేము క్రిస్టియన్లము, మేము చర్చికి పోతాము అని చెప్పే దమ్ము ఆ పోటీ చేసే వ్యక్తులలో ఉన్న క్రైస్తవులకి ఉంటే, అదే సమయంలో అక్కడ పోటీ చేసే మిగతా హిందువులు, ఇది నిజమైన ఎస్సీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు క్రైస్తవుల ఓట్లు అక్కర్లేదు అని చెప్పగలుగుతారు. ఎలా అంటే, నిజంగా క్రైస్తవ మతాన్ని పాటించే ఎస్సీలు ఎవరైతే పోటీ అప్పుడు మేము క్రిస్టియన్స్ అని చెప్పారో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు, వాళ్ళని తీసి అవతల పడేస్తారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా, పోటీలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే. వాళ్ళు ఏ పార్టీ అయితే మాకు దేనికి, హిందువులే. అలాంటప్పుడు ఈ క్రిస్టియన్లు ఓట్లు వేసినా వేయకపోయినా, ఈ మిగిలిన హిందువుల్లో ఎవరు గెలిచినా మాకు వచ్చే బాధ ఏం లేదు. మాకు కావాల్సింది నిజమైన ఎస్సీ హిందువులు పోటీ చేయటం, నిజమైన ఎస్సీ హిందువులు గెలవటం. కాబట్టి క్రిస్టియన్ల ఓట్లు వద్దు అని చెప్పే ధైర్యం మాకుంది. మేము క్రిస్టియన్లము అని చెప్పే దమ్ము మీకుందా? లేదు. ఉంటే ఇంత సినిమా దేనికి? చేసేదే దొంగతనము. క్రైస్తవం పాటిస్తూ హిందూ అని చెప్పి సర్టిఫికేట్లో చూపించుకునే దొంగతనము మీ చేసేదే. పైగా ఈ తెలివి తక్కువ ఏఐ వీడియోలు. అంతే మరి. జై శ్రీరామ్.